కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా? పొలిటికల్గా పదవిపరంగా సబ్ జూనియర్ అయిన ఆయనను దూరం దూరం అంటున్నారా? ఎంపీకి రాజకీయ తత్వం బోధపడడం లేదా? సింగిల్ సెగ్మెంట్కి పరిమితం అవుతున్నారా అంటే పలు పరిస్థితులు అవుననే వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7గురు ఎమ్మెల్యేల్లో రాజకీయంగా అందరికంటే జూనియర్ ఉదయ్ శ్రీనివాస్. 7గురులో 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎంపీకి అసలు పొసగడం లేదట. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనీసం కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదట. మరీ ఇంత ఇగో చూపిస్తే కష్టమంటూ ఎమ్మెల్యేలు ఓపెన్గానే ఎంపీపై ఫైర్ అవుతున్నారు. రాజకీయాల్లో కలుపుకుని వెళ్లాలని, నేను ఎంపీని అయితే ఏంటి అంటే అంత ఈజీగా సక్సెస్ కాలేరని ఎమ్మెల్యేలు అంటున్నారట. ఎంపీ కూడా కేవలం పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే సింగిల్ సెగ్మెంట్ ఎంపీగా మిగిలిపోతారని విమర్శలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందు ఉదయ్ శ్రీనివాస్ బిజినెస్ చేసేవారు. సడన్గా రాజకీయాల్లోకి వచ్చి జనసేనలో చేరారు. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా కొద్ది రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఈక్వేషన్స్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా ఎంపీ తమను టార్గెట్ చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు రోడ్డెక్కి నిరసన చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. మరోవైపు కాకినాడ రూరల్లో ఎంపీ పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయడంతో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారట. జగంపేట, పెద్దాపురంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు కావడంతో ఎంపీకి స్పేస్ ఉండడం లేదట. ప్రతిపాడు, తుని నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొంచెం అడ్వాన్స్ అయ్యే ప్రయత్నం చేశారట. దాంతో వాళ్ళు కూడా గేర్ మార్చారట. గతంలో తమకు వ్యతిరేకంగా వైసీపీలో పనిచేసిన వాళ్లను ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపించడంతో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు దూరం దూరం అంటున్నారట. పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్గా వర్మకి ఉదయ్ శ్రీనివాస్కి మొదటి నుంచి కోల్డ్ వార్ నడుస్తుంది. ఎంపీతో తనకు సంబంధం లేదని, తన రాజకీయాలు తనవేనని అంటున్నారట వర్మ. వ్యాపారం వేరు, రాజకీయం వేరనే విషయం గుర్తించకపోతే ఎంత ఫాస్ట్గా ఎదిగామో అంతే ఫాస్ట్గా డౌన్ అయిపోతామని నొక్కి వక్కానిస్తున్నారట. ఎంపీ ఎమ్మెల్యే అంటే జోడి ఎడ్లు బండిలో ఉంటే వ్యవహారం స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే లెక్క వేరే ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే స్వయంగా ఎంపీని ఆహ్వానించేవారు. కానీ కాకినాడలో మాత్రం ఆ పరిస్థితి లేదట.
ఎవరైనా అధికారులు ఫలానా ప్రోగ్రాం ఉంది అంటే ఎంపీని పిలిచారా, ఆయన వస్తున్నారా, ఎంపీ వస్తే రాను, రాకపోతే వస్తానని క్లారిటీ చేస్తున్నారట. 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీకి ఎంపీ చైర్మన్గా ఉంటారు. అయితే శ్రీనివాస్తో ఉన్న విభేదాలు ఏమో కానీ ఒక్క పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మినహాయించి మిగతా వారందరూ డుమ్మా కొట్టేశారు. గతంలో దశ సమావేశానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేవారని, కానీ అందరూ అధికార పక్షం అయినప్పటికీ దూరంగా ఉండడం ఏంటని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి కాకినాడ ఎంపీ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్కి పరిమితమయ్యారు. ఓవర్ స్పీడ్ అయిపోవడంతో ఎమ్మెల్యేలు దూరం దూరం అంటున్నారని కూటమి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. దాంతో నియోజకవర్గాలలో ఎవరి వర్గం వారిది అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అందరూ అధికార పక్షం అయినప్పటికీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితులు కనిపించడం లేదంటే వారి మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థమవుతుంది.